అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కన్విన్స్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకురండి. మనందరి బాధ్యత ఇది. నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను. మీ బాధ్యత మీరు, మనందరి బాధ్యత ఎవరి కాళ్ళు నిర్వర్తిద్దాం. సోషల్ మీడియా గురించి. సోషల్ మీడియా ఒక గ్రేట్ టూల్. అది కత్తిని తీసుకెళ్లి జగన్ చేతిలో పెడితే బాబాయ్ని చంపేస్తాడు. సజ్జల్ గారా? నాకు తెలీదు. నాకు చాలా కాంప్లెక్స్ తీరుస్తున్నాయి. నాకు తెలీదు. అది బాబాయ్ గారు చనిపోయారు. అంటే సోషల్ మీడియా టూల్ అంటే కత్తిలాంటి. దాంతో కూరగాయలు చేసి కట్ చేసి కూరపప్పు వండుకోవచ్చు, బతకచ్చు, ఎదుటి మనుషులు పొడి చేయొచ్చు, కోడి కత్తితో కూర్చొని డ్రామాలు కూడా చేయొచ్చు. కానీ సోషల్ మీడియా సచ్ టూల్. నేను ఎందుకు సోషల్ మీడియాలో కూడా చాలా అరుదుగా వాడతాను, అవసరమైన మేరకే వాడతాను. ఫాలోవర్స్ కోసం ఈ పిచ్చిగా నేను చేయలేను. నేను లైక్స్ కోసం, డిస్లైక్స్ కోసం నేను చూడను. కాకపోతే సోషల్ మీడియా ఇస్ ద గ్రేటెస్ట్ టూల్. ఒక తెల్ల పేపర్ ఇస్తే దాని మీద ఒక కవి రాస్తే, శ్రీశ్రీ రాస్తే మహాప్రస్థానం వస్తాయి. జగన్కి ఇస్తే బూతులు వస్తాయి. సో సోషల్ మీడియా సచ్ ఎ గ్రేట్ టూల్. మీరు విదేశాల్లో కూర్చొని ఇక్కడది మీరు నిర్ధారించకండి. సోషల్ మీడియాని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి. సోషల్ మీడియా హస్ బికమ్ అ మెనేస్ ఇన్ ఏ వే. చచ్చిపోతున్నారు చాలామంది, నలిగిపోతున్నారు. అది ఈ పొలిటికల్ రైవల్స్కి అది వెపన్ అయిపోతుంది. మన వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు ప్రత్యర్థులను తిట్టేటప్పుడు కూడా ఒకవేళ మీరు భాషని తట్టుకోలేనంతగా తిడితే మటుకు ఇందుకు తిడుతున్నామని వాళ్ళకి పోస్ట్ చేయండి, తప్పక తిడుతున్నామని. అంతేగాని మీరు ఎదురుపడిపోయి చిన్నపాటి కామెంట్ నేను తిట్టినా కానీ కొంచెం భరించండి. పాలన మహా అయితే ఏం జరగద్దు. మీరు ఒకటే ఆలోచించండి, ఆకాశం మీద ఉమ్మేస్తే ఎక్కడికి వెళ్తుంది? మహా అయితే కుడి కన్ను మీద కానీ ముక్కు మీద కానీ పడతాయి. అంటే వాళ్ళు చేసిన దాన్ని బట్టి. జనసేన ఏదైనా కాదు, మనం సోషల్ మీడియాని బీ రెస్పాన్సిబుల్. ఎందుకంటే సోషల్ మీడియాలో భవిష్యత్తులో ఒక డేటా ప్రొటెక్షన్ బిల్ వస్తుంది, డేటా సెక్యూరిటీ బిల్, ఇవన్నీ వస్తున్నాయి. అందువల్ల ఇప్పటి నుంచే దీన్ని మనం క్రమబద్ధీకరణ చేసుకుంటే ఇట్ వుడ్ బి గ్రేట్ టూల్. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐలో పాపం ఎవరు ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు, ఆయన కూడా కూర్చోబెట్టి చేసే స్థాయిలో ఉన్నాయి. ఎవరో ముఖానికి తగిలించేసి ఇవి కూడా జరుగుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెస్ బికమ్ సచ్ ఎ మెనేస్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇవన్నీ ఎందుకంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్. దాంట్లో భాగంగా మీరు ఎవరన్నా సరే నన్ను తిట్టగానే వెంటనే మావాడు చేసినట్టు, మనమే పబ్లిసిటీ చేస్తున్నాం. మీరు చేయకండి, నిర్ధారించుకోండి. అలాగే మన మీదే కాదు, ఈవెన్ వైసీపీ మీద వచ్చినా కానీ ఇది వాస్తవం అవాస్తవమా కాదా నిర్ధారించుకోండి. ఎందుకంటే మనం దాన్ని భరించదు. దాన్ని తప్పైనప్పుడు మటుకు మొత్తం మీద పడిపోండి, అది తప్పులేదు. కానీ అనవసరంగా మనం కూడా దాన్ని పెంచి పెద్ద చేయకండి. చాలాసార్లు నా దృష్టికి వైసీపీ నాయకులు జగన్ గారి ఇంట్లో విషయాలనే చెప్తా ఉంటారు. వచ్చి ఇంట్లో విషయాలు చెప్తా ఉంటే నేను అడుగుతాను, ఫస్ట్ మీరు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు, తప్పు అనిపిస్తుంది. నేను అలాంటి వాళ్ళు కలవనని చెప్తాను. ఇప్పటి నుంచి కదా, 2009 నుంచి నాకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి పనిచేసే వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఆయన గురించి ఇలా చెప్తా ఉంటే, ఫస్ట్ ఆయన మీకు జీవితం ఇచ్చాడు, జీతం ఇచ్చాడు. ఆయనకి ద్రోహం చేసినవాడు మళ్ళీ నాకు ద్రోహం చేయని గ్యారంటీ అండి, అవసరం వెళ్ళిపోయాను. అందుకని అంటే ఇలాంటివి ఉంటాయి. అందుకని మీరు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో లెట్ us బి వెరీ వెరీ రెస్పాన్సిబుల్. ఆ మోడస్ ఆపరెండి లేదంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రోగ్రామ్ ఏదో మీరు, నేను ఎన్ని రూల్స్ చెప్పినా కానీ పాటించేది మీరే. నేనైతే నా రూల్ పాటిస్తాను. నేను ఫాల్స్ ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ నేను పోస్ట్ చేయను. ఏదైతే చెప్పదలుచుకున్నానో, ఎంతమంది అటాక్ చేసినా బలంగా ధైర్యంగా చెప్తాను. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని యూజ్ ఇట్ ఇస్ అ గ్రేట్ టూల్. మీ అందరికీ సంబంధించి
లెట్ us హ్యావ్ వన్ జనసేన అంబ్రిల్లా. ఇది శతఘ్ని అనేది ఒక జనసేన అంబ్రిల్లా. దీంట్లో జనసేన మెంబర్షిప్ ఉన్నా లేదా నాకు అనవసరం. ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములే. సో మీరందరూ శతఘ్ని కింద వస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుని నాకు ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ దేశమేగిన ఎందుకు కాలిన పొగడరాని తల్లి భూమి భారతిని అంటాం. అలాంటి భూమాతకి, అలాంటి భరతమాతకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేషనల్ యాంథమ్ని ఒకసారి పెడతాం. దయచేసి నుంచోండి.